ఒక ప్రశ్న ఉంటుంది, బంగ్లాదేశ్లో హిందువులు ఎందుకు అక్కడే ఉండిపోయారు అని. దానికి సమాధానం చరిత్ర, జీవితం, భావోద్వేగాలతో ముడిపడి ఉంది. 1947లో దేశ విభజన జరిగినప్పుడు బెంగాల్ ప్రాంతం రెండుగా విడిపోయింది. తూర్పు భాగం పాకిస్తాన్లో భాగంగా ఈస్ట్ పాకిస్తాన్ అయింది. తర్వాత 1971లో బంగ్లాదేశ్గా మారింది. ఆ సమయంలో అక్కడ నివసిస్తున్న హిందువులంతా ఒక్కసారిగా భారత్కు వెళ్ళిపోలేదు. కారణం వారి జీవితం, వారి జన్మభూమి, వారి ఇల్లు, పొలాలు, వ్యాపారాలు, దేవాలయాలు అన్నీ అక్కడే ఉన్నాయి. అన్నిటినీ వదిలి వెళ్ళడం చాలా మందికి సాధ్యం కాలేదు. ఇంకో కారణం, ప్రారంభంలో పరిస్థితులు ఒక్కసారిగా పూర్తిగా మారిపోలేదు. ఇక్కడే ఉంటే బాగుంటుంది, కాలంతో పరిస్థితి సర్దుకుంటుంది అనే ఆశ చాలా మందిలో ఉంది. భాష, సంస్కృతి కూడా వాళ్ళకి పెద్ద అడ్డంకి కాలేదు. బెంగాలీ హిందువులు, ముస్లింలు శతాబ్దాలుగా కలిసి జీవించారు. అందుకే చాలా కుటుంబాలు అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాయి. తర్వాతి సంవత్సరాల్లో పరిస్థితులు కఠినమైనప్పుడు కొంతమంది భారత్కు వలస వెళ్లారు. మరికొంతమంది మాత్రం అన్ని కష్టాల మధ్య కూడా తమ నేలను వదలలేదు. భయం కంటే బలమైనది అలవాటు, జ్ఞాపకం, స్వదేశంపై ప్రేమ, ఇవే అనేక హిందూ కుటుంబాలను అక్కడే నిలబెట్టాయి.